తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం హసన్పురం సమీపంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద వాహనదారులు ప్రజలు వెళ్లాలంటే వారి పరిస్థితి అగ్యమగోచరంగా ఏర్పడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మస్తాన్ భాషా మీడియాతో మాట్లాడుతూ ఈ మార్గం గుండా చాలా గ్రామాలకు ప్రజలు వెళ్లాలి కానీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇంజనీర్స్ చేసిన పనిది ఇది. ఒక చుక్క నీళ్లు కూడా బయటకు పోనీయకుండా చేశారు. ఇది ఏ విధంగా ఎంత నిర్లక్ష్యం అనేది మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉంది. అందరికీ యావత్ ప్రజానికానికి నా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. పంపించాం. ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. రైల్వే వాళ్ళు కూడా రైల్వే వాళ్ళు మెయింటెనెన్స్ అయినప్పుడు రైల్వే వాళ్ళు ముందు చిన్న మోటార్ కొనే దీనికి 2 ఇంజనీర్లు పంది వేసుకుంటా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమో దీని విషయాలు నిగ్గు తేల్చాలని, యావత్ ప్రజానికం దీని మీద స్పందించాలని, ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా దీని మీద సీరియస్గా వర్క్ చేయాలని. ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, నిరుపయోగం అవుతుంది. ముస్లిం ఎవరైనా పిల్లలు స్కూల్కి పోయేవాళ్ళు, కాలేజీకి పోయేవాళ్ళు, హాస్పిటల్కి పోయేవాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దయచేసి మీడియా ద్వారా అందరూ పాకాల కొత్తకోట పోయే రూట్ ఇది. ఈ రూట్లో కొత్తగా బ్రిడ్జ్ రెడీ చేశారు. గేట్లు దాన్ని బ్రిడ్జ్గా రెడీ చేశారు. ఆ బ్రిడ్జ్ కింద ఏదో వర్షం వచ్చినా ఏమొచ్చినా వాటర్ పూర్తిగా ఈ విధంగా నిలిచిపోతాయి. వాటర్ పూర్తిగా పావు, ఏవి వాటర్ పావు. సైకిల్స్ కానీ, స్కూటర్ కానీ, ఆటోస్ కానీ ఇట్లాంటివి ఏవి కానీ పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లీస్ట్ నడుచుకొని పోవాలన్న మనుషులకు పోయేదానికి కూడా అవకాశం, నడుచుకొని పోయేదానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అట్లీస్ట్ ఈ పేట మెట్టుకు పోయేదానికి దావ లేకుండా మా హసన్పురం రూట్ కల్లా వచ్చి ఆ గేట్లో దూరి అట్లా రైల్ ట్రాక్ పక్కన దాగుండ మట్టి రోడ్డు ఉన్నది. ఆ మట్టి రోడ్లో వెళ్తున్నారు వెహికల్స్ అన్ని. స్కూల్ బస్సులు కానీ, కాలేజ్ బస్సులు కానీ, అమరాజా కంపెనీ బస్సులు కానీ, ఇట్లా మిగతా బస్సులన్నీ ఆ విధంగా ఆ రూట్లోనే వెళ్తున్నాయి. అట్లీస్ట్ ఈ రూట్లో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఊరిలో కానీ నడుచుకొని వెళ్ళాలన్నా కూడా చాలా సమస్యలతో ఈ రూట్లో డిఆర్ఎం వాళ్ళు దీన్ని చొరవ తీసుకొని ఈ విషయాన్ని కంప్లీట్ చేయాలని కోరుతున్నాము. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను ఒక రిటైర్డ్ రైల్వే ఇంజనీరు, నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ సుమారు 20 విలేజెస్, 20 విలేజెస్ ఇదే దారిలో పోవాలి, ఇదే దారిలో రావాలి. రాత్రి మొగుళ్ళు తిరుగుతూ ఉంటారు. కన్వెన్స్ పూర్తిగా దెబ్బతినేసింది. ఇక్కడ విషయం ఏంటంటే లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ బ్రిడ్జ్ కట్టేసి బ్రిడ్జ్ కింద ఒక చుక్క నీళ్లు పోనీయకుండా ఎంత అవస్థలు పడుతున్నారంటే రాత్రి మొగులు దినానికి 3 సార్లు పోవాల్సి వస్తుంది. మేము రిటైర్డ్ అయిన తర్వాత విలేజ్లో సెటిల్ అవ్వాలని మేమంతా కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అవుతే పిలుగుండ్లపల్లి కానీ, తిరుమల కొండాయిగారిపల్లి కానీ, మల్లెవాళ్ళ ఇల్లు కానీ, కోటిగానం కానీ, ఇక్కడ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి బ్యాటమెటోలు కానీ ఎంతోమంది అనునిత్యము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఈ విషయం నేను చేజప్ చేసి రైల్వే ఆఫీసర్గా వేరే రైల్వే ఆఫీసర్స్ అంతా ఎంక్వైరీ చేస్తే కిషోర్ బాబుని ఎస్ఎస్సి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ దీని కన్స్ట్రక్షన్లో ఉన్నాడని, అతను దీన్ని రిపేర్ చేయాలని కిషోర్ బాబుతో డైరెక్ట్గా నంబర్ తీసుకొని మాట్లాడితే కిషోర్ బాబు కాంటాక్ట్ పుల్లారెడ్డి చేయాలని వాళ్ళిద్దరు పందెం వేసుకొని 2 వారాలుగా కంటిన్యూగా ఫోన్లు చేస్తూనే ఉన్నాను. ఒక్క చుక్క నీళ్లు పడినా కానీ వెంటనే నిలిచిపోతూ ఉంది. ఇంత దుర్మార్గమైనటువంటి స్కీము ఈ ప్రపంచంలో ఉండదు. ఈ విధంగా కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకి సహాయం చేయాలా, అన్ని రకాలుగా ఉపయోగపడాలని డ్యామ్ కట్టే ఈ కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు కలిసి దీన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. పూర్తిగా నిరుపయోగం అయిపోయింది. ఏ గేట్ దగ్గర అయితే గంటల తరబడి నిలబడుకోవడమో అదే గేట్ దగ్గరికి పోయి హసన్పూర్ దగ్గరికి పోయి పోవాల్సి వస్తూ ఉంది. హాస్పిటల్కి పోవాలన్నా, ఎమర్జెన్సీకి పోవాలన్నా, కనీసం ఏదైనా హాస్పిటల్ ఫెసిలిటీ అంతా కొత్తకోటలో ఉంది. మాకు కొత్తకోటకు పోవాలంటే చాలా